బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన చాలా నిధులను సంస్థలను కేంద్రం చాలానే ఇచ్చిందని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతుంటే చంద్రబాబు మధ్యలో అడ్డుకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విష్ణుకుమార్ రాజుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని, ఎవడబ్బా సొత్తని ప్రశ్నించారు ఆయన. అధ్యక్ష, చట్టంలో లేని ఇన్స్టిట్యూట్స్ కూడా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఎన్నో సంస్థలు కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినప్పుడు కూడా కనీసం థ్యాంక్స్ అనేది కూడా ఉండదు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఎక్కడ వీలైతే అక్కడ సహాయం చేయడానికే ఉన్నాం. దీన్ని కూడా వక్రీకరించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. సో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు, ఏదైనా మంచి పని చేసినప్పుడు అభినందన చేయవలసిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా వినాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా కట్టుబడి ఉంటుంది, ఏమాత్రము సందేహం లేదు. 350 కోట్ల రూపాయలు ఇవ్వలేదని మీరు టెక్నికల్ గా అన్ని ఇచ్చి ఉంటే నన్ను పంపమనండి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని నన్ను పంపమనంటే నేను వెళ్ళి తీసుకొస్తాను. మనకిచ్చింది నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్, అది ఎక్కడ చట్టంలో లేదే, అయినప్పటికీ ఇవ్వడం జరిగింది కదా అధ్యక్ష. అట్లాగే NIOT నెల్లూరుకు వచ్చింది కదా అధ్యక్ష, చట్టంలో లేదు అధ్యక్ష. అది కాకుండా కూడా అధ్యక్ష NCERT రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అవన్నీ కూడా చట్టంలో లేదు కదా అధ్యక్ష. MSME టెక్నాలజీ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది, కామధేను బ్రీడింగ్ సెంటర్ ఒకటి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్, ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. లేదంటే మీకు సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరి కోసం ఇస్తారా? కొత్త రాష్ట్రంలో అన్ని ఇవ్వాలి, ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బా సొమ్మిది? ఏం తమాషా మాట్లాడుతున్నారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతారా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా, మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు ఈ రాష్ట్రంలో? ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామది అని ఇచ్చారంట. ఏంటండి మీరు ఇచ్చేది? తమిళనాడులో ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. ఒక కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మీరు మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నిందర్శ వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? అన్ఫిట్ బై ఎమ్మెల్యే. తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి కదా? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం. తిరగనే మిమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇళ్ళకి మీరు వెళ్ళండి. రాజుగారు మీరు చెప్పింది నిన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి.